రైట్గా పక్కా లోకల్లో డీటెయిల్స్ చూస్తే తుంగభద్ర డ్యాం చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. డ్యాం నూతన గేట్లను ఈ నెల 25న ఏపీ కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, డీకే శివకుమార్ ప్రారంభించనున్నారు. 2 ఏళ్ల క్రితం 19వ గేటు కొట్టుకోపోవడంతో నిపుణుల సూచనల మేరకు మొత్తం 33 పాత గేట్లను తొలగించి ఏపీ ప్రభుత్వ చొరవతో కేవలం ఒకే సీజన్లో కొత్త గేట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని సుమారు 17.33 లక్షల ఎకరాల ఆయకట్టుకు పలు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు ఎంతో కీలకమైన నిలయంగా ఉంది. తుంగభద్ర డ్యాం చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. డ్యాం నూతన గేట్లను ఈ నెల 25న ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, డీకే శివకుమార్ ప్రారంభించనున్నారు. 2 ఏళ్ల క్రితం 19వ గేటు కొట్టుకోపోవడంతో నిపుణుల సూచనల మేరకు మొత్తం 33 పాత గేట్లను తొలగించి ఏపీ ప్రభుత్వ చొరవతో కేవలం ఒకే సీజన్లో కొత్త గేట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని సుమారు 17.33 లక్షల ఎకరాల ఆయకట్టుకు పలు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు ఎంతో కీలకమైన నిలయంగా ఉంది ఇది. తుంగభద్ర డ్యాం చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. డ్యాం నూతన గేట్లను ఈ నెల 25న ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, డీకే శివకుమార్ ప్రారంభించనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, తుంగభద్ర డ్యాం ఏదైతే గత సంవత్సరం గేటు కొట్టుకోపోవడం, దాని తర్వాత మొత్తం గేట్లను ఏపీ చంద్రబాబు తీసేసి ఇప్పుడు కొత్త గేట్లను ప్రారంభిస్తున్నారు. కాకపోతే దీంట్లో ఏపీ సీఎం చంద్రబాబు, ఇటు పక్క డీకే శివకుమార్ ఇద్దరు కలిసి ప్రారంభించున్నారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే తుంగభద్ర జలాశయం ఒక నూతన అధ్యయనం చెప్పొచ్చు. ఎందుకంటే సుమారుగా 1953లో తుంగభద్ర డ్యాం నిర్మించారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సుమారుగా 76 ఏళ్ల తర్వాత మొత్తం డ్యాం గేట్లను పూర్తిగా మార్చిన పరిస్థితి. ఏదైతే సరిగ్గా 2 ఏళ్ల ఎగువన కర్ణాటక తుంగభద్ర డ్యాం లో 2 ఏళ్ల క్రితం తుంగభద్ర డ్యాం 19వ గేటు పూర్తిగా కొట్టుకుపోవడంతో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. ఇటు కర్ణాటక రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ కన్నయ్య నాయక్తో ఆ సమావేశం నిర్వహించి వెంటనే కన్నయ్య నాయుడిని ఇది డ్యామ్ కు పిలిపించేసి వరద వసూలు చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇచ్చిన నిపుణులతో కొంత ప్రభుత్వాలు కూడా అయితే డ్యామ్ సామర్థ్యం కూడా పూర్తిగా తుప్పు పట్టిపోయిన పరిస్థితి, అలాగే చైన్లు కూడా పూర్తిగా తుప్పు పట్టిపోయిన పరిస్థితి. అయితే ఒక గేట్ లైఫ్ వచ్చేసి 45 సంవత్సరాలు మాత్రమే. అయితే ఇప్పటి వరకు కూడా డ్యామ్ నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమర్చకపోవడం పైన తీవ్ర ఆందోళన నేపథ్యంలో పూర్తిగా గేట్లు కొట్టకపోతే తీవ్ర నష్టం వాటిల్తున్న నేపథ్యంలోని ఇటు ఆంధ్రప్రదేశ్ ఉడికేట్లంటే ఇదంతా ఏదో పైంది కాదు, మొత్తం అంతా కరోజన్ అయిపోయింది.
ఇనుముని చేత్తో ఎరగొట్టేటువంటి బాహుబలినా లేకపోతే గేట్లు అట్లున్నాయి చూడండి. ఇది ఇనుము గేట్ల పరిస్థితి ఉప్పు పట్టిపోయి ఇట్లా అంటే రాలేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది ఎందుకు ఈ రాడ్ పెట్టిండేది ఇట్లా? అది కాదు, ఈ రాడ్ ఇట్లా పైకి ఎర్త్ కనెక్షన్ ఇవాళ చెప్తా ఉన్నారు సార్. అసలు ఒక్క సీజన్లో మొత్తం 32 గేట్లు రిమూవ్ చేసి రీఎరెక్ట్ చేసినటువంటిది హిస్టరీలో ఎక్కడ లేదు అని ఏబుల్ టు డూ ఇట్ ఇన్ తుంగభద్ర అని అంటే మీరు గోల్డ్గా మీరు గో అలౌట్ అని చెప్పినటువంటి మా జిల్లా బాగుపడుతుంది, జిల్లా రైతులు ధర్మం కూడా లాస్ట్ పాయింట్ ఎక్కడ దాకా ఉంటుంది? సింగటూరు ఉందా సార్? దట్ ఈస్ ది మెయిన్ కిలోమీటర్లు వస్తుంది. మళ్ళీ లైక్ అవర్ బిల్డింగ్ స్లాబ్ దిస్ ఇస్ కాలం సిచ్యువేషన్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు అక్కడ